అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 3 నుంచి 24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పబ్లిక్ లోకి రావడం, పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్ గా? తెలిసి కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే గెలుపుతున్నారు నన్ను. ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడం శివ ఐ మేడ్ మై సెల్ఫ్. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి అలాగే స్టార్ట్ చేసాం. అది నా వైపు కుదరలా. ఇంకోసారి డేట్ చేసేంత ఓపిక లేదు. నేను ఇప్పుడు కమెడియన్ గా చూస్తారు కదా ఆడియన్స్. నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. ఒక వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదండి. నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ బాగా ఫాలో అయిన ఇన్ఫ్లుయెన్స్ చూసి అందరికి ఫేమస్ చేయాలి, అందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయి అందరికి క్రోర్స్ రెమ్యునరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకన్నా ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించింది? నా మీద చాలా జరిగినాయండి. అలాగే షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాలో వచ్చింది. ప్రసాద్ బెహ్రా ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరిగింది? మీరు ఎప్పుడు చేయలేదు? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది. మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు. నమస్తే అండి అన్న, అర్థం చేస్తుంటావా? భోజనంకి వెళ్తా రా, పెడతాం, భోజనం పెడతా ఉంటాం. ఏం రియాక్ట్ అవ్వాలండి? రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకోండి, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాను. రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు ఆయన, ఏదో షాపింగ్ మాల్ అంతా 5,000 10,000 ఇస్తారు. దాని కింద కమెంట్ చేశాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూముల్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయింది. ఎవరు తింటున్నారు వీళ్ళు ఇస్తారు? ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఈ పాటికి మీరు ప్రోమో చూస్తుంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. వెబ్ సిరీస్లో అండ్ ఈ మధ్య సినిమాల్లో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ జనాల్లో అందరు మంచిగా కనిపిస్తూ ఉన్న ప్రసాద్ బెహ్రాతో మాట్లాడదామని అనుకున్నా. అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశా, ఒకసారి మాట్లాడాలి, మాటలు బాగున్నాయి, కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయి, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. లైక్ ఇప్పుడు నేను కూడా కొంచెం తెలియని విషయాలు నాకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అతను చెప్తారో లేదో మరి, ఆయన ఇదే ఉంటుంది. బ్రో, నా షో పేరు నో ఫిల్టర్ విత్ శివ. ఈ టైటిల్ ముందు తెలియదు. అలా ఏం లేదు, చాలా క్యాజువల్గా ఉంటుంది. బ్రో యాక్చువల్లీ ప్రసాద్ గారు తెలుగువాడేనా? తెలుగే బేసిక్గా. అంటే మా బెహ్రాస్ కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది. వైజాగ్ సింహాచలం అదంతా ఒరిస్సా ఉండేది. మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఎప్పుడైతే ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా. అట్లా వచ్చిన క్యాస్ట్ అని అనుకుంటున్నా, అట్లా ఉండిపోయింది అది. ఎవరైనా ఇక్కడ బెహ్రా వేరు, మళ్ళీ ఒరిస్సాలో ఉండే బెహ్రా వేరు. అడిగారు ఎవరైనా తెలుగు? ఎవరైనా రేర్గా బెహ్రా అంటే మీరు ఆంధ్రేనండి, ఒరిస్సా అని అడుగుతారు. ఒరిస్సా 4 fathers నుంచి ఆంధ్ర. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఇందాకే తిట్టుకున్నా దీని గురించి. చాలా చాలా బాగుంది శివ. యాక్చువల్గా దేవుడిచ్చిన వరం, ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది. అంటే అదే ఫస్ట్ వచ్చినంత చెప్తా. ఎలా నచ్చదా? అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇలా ఎలా అనిపించింది ఏంటి? జనరల్గా మీకు ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని. అప్పుడు మనం నోటీస్ చెయ్యం. అట్లా అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది. అది అదే ఎంట్రీ అవ్వడం కూడా భయపడుతున్నాం. ఇందాక ఆవిడ ఫోన్ చేశారు పాపం, ఆవిడ ఒక 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా తట్టుకో అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఇందాక వస్తుంటే ఫోన్, రాత్రి 2 గంటలకు వచ్చానమ్మా, నాకు 2 నుంచి ఉదయం 5 దాకా ఖాళీ ఉంటుంది, ఆ 2 నుంచి 3 మీరు తీసుకోండి, నాకు 3 గంటలకు ఇంటికి పంపించండి, ఆ 3 వరకు మీరు ఎంటర్ చేసుకుని ఉంటే అర్థమైంది సార్, ఉంటాను సార్ నేను పెట్టేస్తాను. ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి 2 క్రమ్ ఉన్నాడు, అమ్మాయిలు లేదు ఎందుకు వచ్చి కూడా కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకుముందు గత ఒక 1 year బ్యాక్ ఈ 2023లో 3 నుంచి 24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం, లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్గా? రీసెంట్గా డివర్స్ అయింది. అంతకుముందు సెపరేట్ అంట కదా, ఇలా వచ్చేవి వద్దు.
తెలిసి కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే వీళ్ళు గెలుపుతున్నారు నన్ను అని. కొందరు వచ్చి ఇప్పుడు ఎన్బి ఒరిజినల్స్లో ఇచ్చానండి. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పుడు లాజిరెడ్డి అని లేకపోతే హర్షిని అని ఐటమ్లో జరిగింది. ఓకే బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయిలే అనిపించింది. మిగతా వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే రొట్ట క్వశ్చన్స్ అడుగుతారు కూడా. అది అవునా అలా అనిపించిందా? అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు? ఎందుకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, నేను ఏం పెట్టాను ఈ లేని పనికి క్వశ్చన్స్ అన్ని. అవి నాకు ఇంట్రెస్ట్ లేక వదిలేసాను. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది బ్రో నీ లైఫ్లో? మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది, సినిమాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి శివ ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా. అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా. అరే ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకని పరిస్థితి. అది ఎంతసేపు మన చేతిలోనే ఉంటుంది కానీ కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా, డేట్స్ అని అట్లాగా. కమిటీ కుర్రాళ్ళు చూశాను బ్రో, పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్, మంచి రోల్ పడింది. ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా? మంచి ఆఫర్లు వచ్చాయి. బేసిక్గా ఒక కమీడియన్కి సీరియస్ పాత్ర రాదు, చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12 సినిమా నాకు కమిటీ కుర్రాళ్ళు. కానీ కంప్లీట్గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు అరే ఇది కమెడియనే కాదు యాక్టర్ కూడా ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్ గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప ప్రసాద్ చాలా బాగా ఏడుస్తాడు అనుకోడు కదా, కమెడియన్ గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని. ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్ లోకి వచ్చి. మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళలేదు. అవి కమెడియన్ పక్కోడ మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్. అవును, అసలు హిట్ అవుతుంది అని అనుకోలేదు. 2000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2000 పెంచుతారేమో అని చేశాను తప్ప. ఇండస్ట్రీకి రావాలన్న ఉద్దేశంతో వచ్చా. 16 ఏళ్ళు అయింది వచ్చి. అదే ఇండస్ట్రీకి రావాలని ఏదైనా చెయ్యాలని. డైరెక్షన్ మీద లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు, డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా బ్రో? అట్లా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయలేదు. సినిమా డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయాను. నేను ఇది జరిగింది కూడా, నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది, కథ బాగుంది, వెళ్ళిపో, బట్ వేరే యాక్టర్కి వెళ్దాము. యూ కాంట్ మేనేజ్, రెండు ఒకేసారి నువ్వు మేనేజ్ చేయలేవు, పెద్దోళ్ళు మేనేజ్ చేయలేవు అనిపించింది. వాళ్ళే చెప్పారు, ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు, ఒకటే చెయ్యి అన్నారు. సర్లే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా. కోపం వచ్చింది? ఏం లేదు, దేని మీద కోపడలేము. కోపం ఎక్కువ అని విన్నాను కదా. అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు, ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు. అవును, ఫోన్లోనే ఉంటారు, ప్రాక్టీస్ ఉండదు. అందరికీ ఫేమ్ వచ్చేయాలి, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి, అందరికీ క్రోర్స్లో రెమ్యూనరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి. చాలా తక్కువ మంది అవుతారు. ఆ డైలాగ్ ఏంటి మంచి సంగ నాకు ఉదయం నుంచి వచ్చి అది అడుగుతాను, మొహం మీద నేస్తాను. ఉన్నారా బ్రో అలా ఇన్ఫ్లుయెన్స్? ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ మందికి ఉంది. అందరూ వెళ్ళిపోవట్లేదు. అందగత్తిలో ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అందరూ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకొని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించారు నీకు? ఇది యాక్చువల్గా నా మీద చాలా జరిగినాయండి. అలాగే షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాల్లోకి వస్తున్నాను. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా. అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తుంది అన్న, బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎవడు ఫేమ్ ఆడిది, కాకపోతే మన మీటర్ ఏంటి, ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడు పాయింట్. కానీ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చోబెడతాం కదా. ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఎవడు ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా.
జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది. నేను ఒక 1 month నుంచి చాలా మందికి అడిగాను, నేను నాటకం వేద్దామండి. సో 1 month ప్రాక్టీస్ ఉండాలి అన్నారు. సరే నాటకం 1 month 1 month కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా వేళ అన్నాడు ఆయన. ఇప్పుడు డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించవు రోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం. డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుదో ఉండదు, అలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబిసిడీల నుంచే మొదలు పెట్టాలి. దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు? మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అట్లా. అలాగే బయటకు కలిసిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న. కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను, అది యాటిట్యూడ్ లాగా ప్రొడక్ట్ అయింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ ఒక ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరో వచ్చి పిలిచి పరిచయం చేశారు. టీ తాగడానికి వెళ్ళి పరిచయం చేస్తే నమస్తే అండి అన్న. సాటులు చేస్తుంటావా, భోజనంకి వెళ్తా, రా పెడతాం, భోజనం పెడతా ఉంటాం. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, అంత డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని. తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని. అట్లా ఉంటాడు, వేరే ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడో నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడో తీసుకుంటావు.